సాధ్యమైనంత వరకు పవిత్రంగా ఉండి వీలైనంత వరకు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడమే మన జీవితాన్ని తగిన విధంగా ఉపయోగించుకోవడం అంటే. దానివల్ల మనస్సులో ఉన్న మాలిన్యమంతా తొలగిపోతుంది. మన హృదయంలో నివసించే భగవంతుడు ప్రకటితమవుతాడు. అద్దం మీద ధూళి దుమ్ము పేరుకుని ఉంటే దానిలో మన ప్రతిబింబం స్పష్టంగా చూసుకోలేము. దుమ్ము దులిపితే అద్దంలో ప్రతిబింబం బాగా కనిపిస్తుంది. అలాగే అజ్ఞానం, దానితో ఉత్పన్నమయ్యే స్వార్థం మన హృదయం అనే అద్దం మీద దుమ్ములా పేరుకుపోతాయి. నిస్వార్థపరుడెప్పుడూ దేనిని ఆశించడు. నా గురించి నాకు బెంగలేదు, స్వర్గానికి వెళ్ళాలనే కోరిక నాకు లేదు, ఎవరికైనా మంచి జరుగుతుంది అంటే నేను నరకానికి వెళ్ళడానికైనా సిద్ధమే అంటాడు స్వార్థం లేనివాడు. ఇదే మానవత్వం అంటే. ఆధ్యాత్మిక మార్గంలో ప్రగతిని సాధిస్తున్నారనడానికి ఇదే ఓ నిదర్శనం. వారే భగవంతునికి ఇష్టులవుతారు. అతడు నాస్తికుడైనా సరే, స్వార్థపరుడు ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని తీర్థస్థలాల చుట్టూ తిరిగినా దేవునికి ఎన్నటికీ ప్రియుడు కాలేడు. కాబట్టి ప్రతి మనిషి తన సుఖాన్ని కోరుకోవడంతో పాటు ఇతరులకు సంతోషాన్ని ఇవ్వగలిగిన నాడే ఈ అరుదైన మానవ జన్మ సార్థకమైనట్లు.